అతి వేగంగా విస్తరిస్తూ ఉన్న ఓ సంపన్న నగరం ఇది. అన్ని రకాల వ్యాపారాలకి ఇది కేంద్ర బిందువు. నిమిషానికో నిర్ణయం తీసుకుని వాటిని ఆచరణలో పెట్టగల మహానగరం. మంచి చెడుల మధ్యనున్న తేడా ఇరుగు పొరుగు కాపురాల్లా ఉంటుంది. ఇక్కడ చట్టాలను రూపొందిస్తున్నది, నడిపిస్తున్నది ఇక్కడ మంత్రులు, అండర్ వరల్డ్ కింగ్స్ కూటమి. ఆ కూటమిలో ఒక తెలుగువాడున్నాడు, తేజాభాయ్. మిస్టర్ బ్లేడ్, $20 లక్షల అంటున్నారు. ఈ ఇష్యూ కోసం అంత ఖర్చు పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు. అందువల్ల తేజ గారికి ఎలాగైనా నచ్చజెప్పి మీరే దీన్ని సాల్వ్ చేయాలి. మిస్టర్ కృష్ణ, ఈ డీల్ని మీరు కోరినట్టు నేను పూర్తి చేస్తే మీకు కొన్ని కోట్లు లాభం వస్తుంది. మీరు చెప్తున్న వి కార్పొరేషన్ వారి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ నగరంలోని ప్రైమ్ లొకేషన్లోనే ఉన్నాయి. వీటన్నింటినీ ఖాళీ చేయిస్తే దానివల్ల మీకు వచ్చే లాభం మాటల్లో చెప్పలేం. అందువల్ల భాయ్ అడిగిన అమౌంట్ ఇవ్వడమే మంచిది. బ్లేడ్, నన్ను తేజాభాయ్తో మాట్లాడనివ్వండి. విషయం చెప్తే ఆయనకే అర్థమవుతుంది. కృష్ణ, చైనీస్ మార్కెట్లో టీషర్ట్ని బేరమాడినట్టుగా ఇక్కడికొచ్చి బేరాలాడకండి. ఇక ఈ డీల్లో చెప్పిన డబ్బు టేబుల్ మీద పెట్టి డీల్ పూర్తయిన తర్వాత మాత్రమే భాయ్ని మీరు కలవగలరు. మాకేం తొందర లేదు, ఆలోచించి నిర్ణయించుకోండి. బ్లేడ్, సార్కి బయటికి వెళ్లే దారి చూపించండి. భాయ్, అమౌంట్ ఫుల్గా సెటిల్ చేశారు. ఏం చేయమంటారు? ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ మన సీల్ వేసేయండి. వాడేపండి. ఏంటిది? ఏమైంది? ఎందుకు అందరూ బయట నుంచున్నారు? వాట్స్ ద ప్రాబ్లం? సార్, కంపెనీకి తేజాబాయ్ సీల్ వేయించాడు, అందుకే అందరూ బయట నుంచున్నారు. తేజ ఎవరు? సీల్ వేయడమేంటి? కొంచెం ఇలా రండి. మీరు కొత్తవారు. తేజాబాయ్తో మీకేదైనా గొడవ? ఐ మీన్ ఎనీ ఇష్యూ? ఏంటి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కాలేదు. తేజాబాయ్ ఇక్కడ అండర్ వరల్డ్ కింగ్ సార్. ఎక్కడైనా ఆయన సీల్ వేయడం అంటూ జరిగితే ఆయన్ని కలిసి ఇష్యూ సాల్వ్ చేసుకోకుండా ఆ సీల్ తీయడం జరగదు. అదే ఇక్కడి చట్టం. చూడు, నేను ఎలాంటి బెదిరింపులు చాలా చూశాను. ఇలాంటివన్నీ నా దగ్గర కుదరవు. బట్ సార్, మీరు నాతో రండి. బ్లేడ్, tell me. So, what could be the annual and biannual turnover? Hey, who are you? What do you want? Security! Who are you? Sit down! Sit it down! Tejabai. Get set. Everything set. Aim. Okay. Fire. నన్నే చేయండి. వద్దు కాచుకోండి. ఆపండి. నన్నే చేయదు. ప్లీజ్. అయ్యో.
తేజ భాయ్, ఈ ప్రాపర్టీకి నేను నిర్ణయించిన రేటు ఇందులో ఉంది. నీకు 30 నిమిషాలు టైం. ఆలోగా ఈ బిల్డింగ్ ఖాళీ చేయాలి. అడ్వకేట్ భాయ్, మనకి ఇతని సంతకాలు కావాల్సిన పేపర్స్ అన్నిటి మీద సంతకాలు చేయించుకోండి. మన మధ్య ఇప్పుడు జరిగింది బయటికి తెలిసిందంటే మనం మరోసారి మీట్ అవ్వాల్సి ఉంటుంది. నువ్వు తెలుగు అడవి కావడం వల్లే తేజ సీల్ ఓపెన్ చేసిన ప్రాణాలతో మిగిలావు. ఈ ప్రాపర్టీ ఈ రోజుతో తేజ భాయ్కి సొంతమైంది. ఇది మాత్రమే కాదు, వి కార్పొరేషన్ వారి మెరీన్ స్టేషన్, సెంట్రల్ క్యానపీ, మిరారీ రాడ్, ఆ ఏరియాలో ప్రాపర్టీస్ అన్నీ నాకే సొంతం. మిస్టర్ గోపి, మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఒక సలహా, మనం మళ్ళీ కలుసుకోకూడదని ఆయన్ని ప్రార్థించండి. నెవర్ ఎవర్ సీ యూ అగైన్. బ్లేడ్, బండి స్టార్ట్ చేయరా. ఓకే, స్టార్ట్. మీరేం మరీ అవ్వకండి, అంతా నేను చూసుకుంటానుగా. మనకే ఉన్నారుగా కేఎల్ఎల్ పార్టీ వాళ్ళు. ఓకే. ఏంటది? ఎవరది? ఆపండి. ఎవరు? వద్దు. హెల్ప్ మీ. ఎవరది? హెల్ప్ మీ. ఎవరైనా కాపాడండి. ఆపండి. కాపాడండి. హెల్ప్ మీ. నేను ప్రమాదంలో ఉన్నాను. పోలీస్, 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 కాపాడండి. అయ్యో, అయ్యో, అయ్యో. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, అయ్యో, అయ్యో. భాయ్, సారీ, ఐఎమ్ సారీ. నేను మీ పేరు బయటికి చెప్పరు, ఎక్కడికైనా దూరంగా పారిపోతారు. ఈ దేశంలోనే కనిపించరు. భాయ్, నన్ను చంపకండి, నన్ను చంపకండి. నేను తెలుగువాడిని. అవును, నువ్వు తెలుగువాడివే. అందువల్లే కదా నన్ను రౌడీలతో కొట్టించి లేపేయాలనే చెత్త ఐడియా నీకొచ్చింది. మిస్టర్ గోపి, నీకు నేను ఛాన్స్ ఇచ్చా, బట్ ఇంకా నువ్వు బతుకున్నావంటే అది నా ఇమేజ్కి రిస్క్. నిన్న చెప్పింది నీకు గుర్తుందిగా, మనం మళ్ళీ ఎప్పటికీ కలుసుకోకూడదని దేవుణ్ణి ప్రార్థించమన్నాను. నువ్వు చెప్పినట్టు ప్రార్థించావా? ప్రార్థించాను, రాత్రంతా ప్రార్థిస్తూనే ఉన్నాను. కానీ నీ ప్రార్థన దేవుడు వినలేదు. సారీ మిస్టర్ గోపి. బ్లేడ్, పోలీస్, గో. టైం 5 అయిందా? నువ్వు గొప్ప అదృష్టవంతుడురా. అందుకే ఆ దేవుడు నీ ప్రార్థనని ఇప్పుడు విన్నట్టున్నాడు. ఏదేమైనా ఇప్పుడు టైం 5 అయింది కదా, నేను ఆఫ్ డ్యూటీలో ఉన్నాను. అది మాత్రమే కాదు, ఒక మంచి పని చేయడానికి ముందు ఒక మంచి పని చెయ్యాలి అంటారు కదా, అందుకే ఇప్పుడు నేను వదిలేస్తున్నాను. ఈసారికి గండం గడిచింది. ఇక మనం మళ్ళీ ఎప్పటికీ కలుసుకోకూడదని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థించు. నెవర్ ఎవర్ సీ యూ అగైన్. బాయ్, మనకు లేట్ అయింది. మీ ప్లాన్ ఏంటి?
వేదిక, నీకు సిగ్గుగా లేదు? ఇలా అందరికీ నోటీసులు పంచుతూ పబ్లిక్ రోడ్ లో నిలబడ్డావు. నిషా, ఇటువంటివి పంచడం వల్ల మత్తుకు బానిసైన కొందరు మారే అవకాశం ఉంది. దీనివల్ల నీకేంటి ప్రయోజనం? నిషా, ఇలా వాదించే బదులు ఆలోచించు. స్టాప్ ఇట్ వేదిక, నీ ఫిలాసఫీ నాకు అర్థం కావడం లేదు. అదే చెప్తున్నాను. 12 ఏళ్లగా నా బెస్ట్ ఫ్రెండ్ అయినా నీకు అర్థం కాలేదు. కానీ నాలాగే ఆలోచిస్తూ జాలి దయ కలిగి సాటివారి కోసం టైం కేటాయిస్తూ నువ్వు చెప్పినట్టుగా నా ఫిలాసఫీని అర్థం చేసుకున్న ఒకతన్ని నేను మీట్ అయ్యాను. వాట్? లవ్? నో, ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్. దెన్ ఇట్ ఇస్ లవ్. చెప్పు చెప్పు, ఎవరతను? రోషన్ వర్మ. అతనితో మొదటి పరిచయమైంది ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్తో. Oh my God. నువ్వు నాకు చెప్పిన ఈ క్యారెక్టర్ని ఎప్పుడు చూపిస్తావు? ఇప్పుడే. రోషన్ ఇప్పుడు ఇక్కడికి వస్తాడు. బట్ నాకిప్పుడు టైం లేదు వేదిక. హాయ్. హాయ్. హాయ్ వేదిక. తను నిషా, నా బెస్ట్ ఫ్రెండ్. Oh. నిషా, తను రోషన్. హాయ్. హలో. అవును, మీరు కూడా సోషల్ సర్వీస్ లో ఇన్వాల్వ్ అయ్యారా? ఓ నో. ఏంటో ఇదేనండి ఈ జనరేషన్ తో ఉన్న ప్రాబ్లం. ఎవరికి ఎవరి మీద సింపతి ఉండదు, ఫీలింగ్స్ ఉండవు, దయ లేదు, దాక్షిణ్యం లేదు, మనిషే ద్వేషిస్తున్నాడు, భయం. అందుకే నేను నా సమయాన్ని పూర్తిగా ఇతరుల కోసమే వినియోగించాలని నిర్ణయించుకున్నాను. నా ద్వారా కనీసం ఒక్కరికైనా మనశాంతి ఏర్పడితే నాకు అదే మేడం సంతృప్తి ప్లీజ్ హెల్ప్ మీ కలిగిస్తుంది. మేడం. జపాన్ సునామీ రిలీఫ్ ఫండ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ, సార్. 1 minute. ఎస్ సార్. జపాన్ జపాన్ సునామీ రిలీఫ్ ఫండ్ సార్. Oh my ప్లీజ్ God. హెల్ప్ మీ సార్. 1 second. ప్లీజ్ సార్. పాపం జపాన్ అయినా వాళ్ళు మన సోదరులే కదా. ఓ సారీ, టైం ఎంత అయింది? 5:50. ఓ మై గాడ్, ఐఎమ్ లేట్. ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఉంది. ఐఎమ్ సారీ వేదిక. వాళ్ళు కొడుకులు వదిలేసిన ముసలి దంపతులు, వాళ్ళని తీసుకుని నేను కొంచెం బయటకు వెళ్ళాలి. అందువల్ల మనం రేపు సాయంత్రం మీట్ అవుదాం. ఓకే, బాయ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. బట్ కొంచెం ఓవర్గా లేదు? నో నో, హీస్ జెన్యూన్. హాయ్ వేదిక. హాయ్. ఏంటి నన్ను ఇక్కడికి వచ్చి కలుసుకోమన్నా? చెప్తాను, కమ్. అంటే విషయం ఏంటి? మీకు తెలుసు కదా, ఈ సిటీ మొత్తం ఒక కంట్రోల్ డాన్ చేతిలో ఉందని. ఆ ఆగిపోయారే, రండి. ఆ, ఆ, అతన్ని ఎదిరించి మనమేమీ చేయలేం. ఆ. కానీ అతని అన్యాయాలకు బలైన అమాయకులు కొందరు ఇక్కడ ఉన్నారు. ఓ. వాళ్ళ సేవ కోసం ప్రతి ఆదివారం నేను ఇక్కడికి వస్తాను. ఇటువంటి విషయాల్లో మీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. రోషన్, మీకే ఇబ్బంది లేదు కదా? భలేవరే. హాయ్ వేదిక. హాయ్ డాక్టర్. పాపం, ఇతనికి వెన్నుముక్క 3 ముక్కలుగా విరిగిపోయింది. ఓ ఇతని కాలిని కత్తితో నరికాడు. అయ్యో. రోషన్, మీరు ఇతనికి డ్రెస్సింగ్ చేయండి, నేను వాళ్ళని చూస్తాను. ఓకే.
భాయ్ ఆ మెరిడీ బడ్ లో ఉన్నాడే వాడి పద్ధతి సరిగ్గా లేదు. మనల్ని లెక్క చేయడం లేదు. మామూలు కోసం వెళ్ళిన మన వాళ్ళని బెదిరించాడట. బాయ్స్ చాలా కోపంగా ఉన్నారు. రండి వెళ్దాం. సారీ బ్లేడ్, ఈరోజు నన్ను వదిలేసే. కారణం నీకు తెలుసు. ఈరోజు నాకు వేదికకి జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. సారీ భాయ్. ఓకే ఓకే, ఇది నేను చూసుకుంటాను. సింపుల్ కేసే కదా, మీరు వెళ్ళరండి. ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Please, happiness, serenity. లేడీస్ అండ్ జెంట్స్, ఆసనాలు పలు విధాలు. మయూరాసనం, కూకటాసనం, శవాసనం, శృంగకేళి ఆసనం. ఈ ఆసనాలు వెంటనే నేర్చుకోవడానికి ప్రత్యేకంగా వారం రోజుల కోర్సు ఉంది. ఆ కౌంటర్లో 3000 ఈ రోజే కట్టి రిజిస్టర్ చేసుకోవాలి. ఇక అందరూ వెళ్ళిపోవచ్చు. నాకు జపం చేసుకునే సమయం అయ్యింది. శిష్యులందరూ వెళ్ళారు కదా, ఇక కాళ్ళు తీరా అడ్డగాడ. ఎవరికంటా పడకుండా వెళ్ళరా. నిన్న విగ్రహాలు నోట్లో నుంచి తెప్పించేటప్పుడు కష్టపడ్డారేంటి స్వామి? మిగతా స్వామీజీలను చూస్తుంటే కడుపు మండుతోంది. నేను ఎంత ప్రయత్నించినా పాలు, పళ్ళు, పలహారాలు, కరివేపాకు, కొత్తిమీర మాత్రమే బయటకు వస్తున్నాయి. ఈ స్వామీజీలందరూ విగ్రహాలు ఎలా బయటకు తీస్తున్నారో ఏమిటో. స్వామి, ఈ రోజు మింగాల్సిన విగ్రహాలు రక్తం కక్కుని చేస్తావు. నిన్న మింగిన శివుడు, గణపతి ఇంకా నా కడుపులోంచి బయటకు పోలేదు. నోట్లోంచి వద్దు, ఏదో ఒక దారిలోంచి అవి బయటకు పోతే చాలనిపిస్తోంది. అయ్యో కడుపు నొప్పి, అబ్బా. దేవుడా, వీళ్ళెవరు? కలెక్షన్ కోసం గుండాలు వచ్చారు, పారిపోకూడదు. ఓం శాంతి శాంతి. ఏంటి బిడ్డలు, ఈ ఏరియాలో అందరూ మాకు మామూళ్ళు ఇస్తారు. నువ్వు ఇవ్వనంటే ఏమిటి అర్థం? నా విషయంలో నువ్వు 2 తప్పులు చేశావు. ఒకటి, నువ్వు నన్ను ఏకవచనంతో సంబోధించావు. రెండవది, నా స్వరపేటికని గట్టిగా పట్టుకున్నావు. ఆ దేవుడు నిన్ను క్షమించుగాక. పోతే రౌడీ మామూలు. నేను దేవుడు చెప్పిన పనులు మాత్రమే చేస్తాను. మీకు రౌడీ మామూలు ఇవ్వమని దేవుడు నాతో చెప్పలేదు, అందుచేత నేను ఇవ్వలేదు. మిగతా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారే, అది నా దగ్గరొద్దు. ఈ దేశపు అధినేత దగ్గర నుంచి ముష్టివాడి వరకు అందరూ నా శిష్యులే. నన్ను ముట్టుకుంటే ఈ కోలాలంపూరే తగలబడుతుంది. ఇంకోసారి నన్ను కొడితే నా అనుమతి లేకుండా మీ నీడ కూడా బయటికి వెళ్ళడం జరగదు. ఓకే, నేను అనుమతి ఇచ్చేశాను. అందరూ వెంటనే వెళ్ళిపోండి త్వరగా. హాయ్. సారీ, అనుకోకుండా ట్రాఫిక్లో ఇరుక్కున్నాను. దట్స్ ఆల్ రైట్, కమ్. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. ఓ, యాక్చువల్లీ నేను కూడా ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. ఏంటది? మీరు చెప్పండి, లేడీస్ ఫస్ట్. ఓకే, ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్. ఏంటి? నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఓ, కంగ్రాట్స్. అబ్బాయి ఎవరు? ప్రభాస్. ఆ సినిమా యాక్టర్? అయ్యో అయ్యో, అతను కాదు, ప్రభాస్ కుమార్. ఓ, ఏం చేస్తుంటారు?
సారీ, అవన్నీ నాకు తెలియవు. అంత డాడీయే చూసుకుంటారు. నా పెళ్లి విషయంలో డాడీకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కుటుంబం అదే నాకు ముఖ్యం. కుర్రాడి కుటుంబం గురించి పూర్తిగా నాకు తెలియాలి. అందులో ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి ఉండకూడదు. ఐ డోంట్ వాంట్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్రాడ్ ఇన్ ద ఫ్యామిలీ. అది మాత్రమే కాదు, వాళ్ళ బంధువులందరికీ స్టేటస్, ఉద్యోగం, పరువు ఇవన్నీ ఉన్న కుటుంబంలో పుట్టిన కుర్రాడికి మాత్రమే వేదికనిచ్చి పెళ్లి చేస్తాను. ఆ తర్వాత గురువుగారు మిగతావన్నీ చెప్తారు. ఆయనెవరు? రాజగురు మహర్షి వేదానందుల వారు. ఆ జ్యోతిష్యుడు నడకుండా డాడీ ఏమి చేయరు. ఓ పేపర్ మీద సైన్ చేయాలన్నా ఆయన చెప్పాలి. నాకదంతా ఇష్టం ఉండదు. ఓ రోషన్, నేను బయలుదేరాలి. బట్ అంతకు ముందుగా మీతో ఒక విషయం చెప్పాలనుంది. కొద్ది రోజులుగా నా మనసులో ఉన్న విషయం. ఏంటి వేదిక? నాకు స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. ఐ లైక్ యూ అలాట్. బాయ్. అయ్యో ఆఫ్తా ఇస్తాను, నన్ను కొట్టకండి. భాయ్, వెళ్ళిన విషయం ఏమైంది? అదా, అది జరగదు బ్లేడ్. మనం ఆ విషయం మర్చిపోవాలి. భాయ్, వేదికకి మ్యారేజ్ ఫిక్స్ చేశారట. వాళ్ళకి కుటుంబం, స్టేటస్, పరువు ఇవే ముఖ్యమట. అది మాత్రమే కాదు, ఇవన్నీ ఉన్నా కూడా వేదిక వాళ్ళ నాన్న ఎవరో జ్యోతిషుడు చెప్తే గాని ఏ పని చెయ్యరట. ఆ జ్యోతిష్కుడు ఎవరు భాయ్? అతని పేరు రాజగురు మహర్షి వేదానందులట. అది నేనే కదా. బాయ్. నేను కాదు, నా పేరు అది కాదు. బ్లేడ్ బాయ్, ఏమైంది? వేగాడా? బాగా వేగేదని చెప్పట్రా. లేదు భాయ్, ఇంకా కొంచెం వేగాలి. అయ్యో, ఇక వేగడానికి నా ఆత్మ మాత్రమే మిగిలింది. ఏం చెప్పినా చేస్తారని ఒప్పుకుంటున్నాను. అయ్యో, మంట తగ్గించండి బాబు. అయ్యో, మంట తగ్గించండి. ఈ పెళ్లి జరుగుతుందా? జరిగేలా నేను చేస్తాను. అంటే బ్యాక్గ్రౌండ్ అంతగా బాగోలేదు. అయ్యో, నా బ్యాక్గ్రౌండ్ మాడిపోయిన అప్పడం అయ్యింది. అంతా నేను చూసుకుంటాను. కానీ వేదిక వాళ్ళ నాన్నకి కుటుంబం, స్టేటస్ ఇవే కదా ముఖ్యం. నన్ను వదలమని చెప్పండి, ఆ రిస్క్ అంతా నేను తీసుకుంటాను. నన్ను ఇక్కడి నుంచి వదిలేస్తే చాలు. సరే, నేను నీకు 24 గంటలు టైం ఇస్తాను. ఆలోగా నువ్వు చెప్పినట్టు చేయలేకపోతే తర్వాత తందూరి కాదు, నూనెలో వేసి వేయిస్తాను. ఇక వేయించనక్కర్లేదు, ఇలాగే తినేస్తే సరిపోతుంది. నేను చెప్పాను కదా, మంచి కుర్రాడు. రాము, మజ్జిగ తీసుకురా. టీలు కాఫీలు ఇక్కడ అలవాట్లేదు, అందుకే గురుగా. వద్దు, నన్ను ఆల్రెడీ సత్కరించావుగా, చాలు. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చో. అలాగే. నిజానికి ఇలా పెళ్లి కొడుకుని చూడడం, మాట్లాడడం ముఖ్యం కాదు. నాకు కుటుంబం మాత్రమే ముఖ్యం. ఏదో గురూజీ చెప్పారు కదా అని ఇలా వచ్చాను. అవును, ఎక్కడ మీ కుటుంబం? అనంతపురంలో ఉన్నారు. ఈ రోషన్ కుటుంబం వారిచ్చిన డబ్బుతోనే పుట్టపర్తిలో మెడికల్ కాలేజీ కడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లు, స్టార్ హోటళ్లు అన్నీ ఈ కుటుంబం వారివే. భాయ్, ఆ మర్డర్ కేసులో మనం గెలిచాం. 2 కోట్లు ఇచ్చి ఒకటి చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించాను. కేసు క్లియర్. కానీ మీకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు ఆ సెక్యూరిటీ గార్డు కాలు నరికిన కేసులో. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నేను చూసుకుంటాను కదా. గోవింద గోవింద. ఛే, ఇప్పుడు కూడా డైలాగ్ తప్పు చెప్పావు. సెక్యూరిటీ గార్డు కాలు నరికిన కేసు కాదు, చెయ్యి నరికిన కేసు. ఇదిగో, ఈ రాత్రికి నాటకం ఇలాగే చేస్తే వేరే వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది. నాకు నాటకాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అప్పుడప్పుడు కొన్ని నాటకాలు రాసి దర్శకత్వం చేస్తూ ఉంటాను. ఇప్పటికి ఇది 5వ సారి ఇతను డైలాగ్ తప్పుగా చెప్పడం. ఏం చేస్తాం, పాపం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు కదా. ఓహో, డ్రామా రిహార్సల్స్ జరుగుతున్నాయా?
ఇదేంటిది భాయ్ పంచి కట్టుకున్నారు ఏంటి అనుకుంటున్నా. ఓకే కానివ్వండి. రిహార్సల్స్ కి కొంచెం లేట్ అవుతుంది, ఆ గదిలోకి పద, డైలాగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇది నాటకమేనా? నేను ఈ నాటకంలో ఉన్నాను. అలాగా? మొదటి నుంచి చివరి వరకు నిప్పుల్లో వేగుతూ ఉండే ఒక సాధువుగా నటిస్తున్నాను. ఐ పిటి యు. సేమ్ టు యు. సరే అంకుల్, అయితే మనం విషయానికి వద్దాం. రేపు నేను గురూజీని తీసుకుని ఇండియాకి వెళ్తాను. దేవుడా, అక్కడే చంపేస్తాడా? మా వాళ్ళందరినీ గురూజీకి పరిచయం చేస్తాను. విషయాలన్నీ గురూజీకి అర్థమవుతాయి. మీరు అవి విన్నాక నిర్ణయం తీసుకోండి. ఫైన్, నాకు అభ్యంతరం లేదు. గురూజీ మీతో వస్తే అన్నీ తెలుస్తాయి. ఓకే. గురు 1 మినిట్. మీకేమనిపిస్తోంది? నాకు 70% ఓకే. అంతేకాదు కుర్రాడిది మంచి ఫ్యామిలీలానే ఉంది. ఇక అంతా మీకు అప్పగిస్తున్నా. రోషన్, అంకుల్, ఇక నేను బయలుదేరతాను. ఓకే. విషయాలన్నీ గురూజీ తెలియజేస్తా. అలాగే అంకుల్, అంతా దేవుడి దయ. యా, సీ యు. ఓకే. ఇక నేను నాతో రేపు నువ్వు ఆంధ్రాకి వస్తున్నావు. ఆంధ్రాకి నేనెందుకు రావడం? నువ్వు అక్కడికి వచ్చి అన్ని ఓకే అని చెప్తేనే కదా ఈయన గారికి నమ్మకం కలిగేది. కానీ అక్కడికి రావడానికి నాకు పాస్పోర్ట్ లేదు. మరి నువ్వు మలేషియాకి ఎలా వచ్చావు? నాకు సిద్ధి లభించింది. నేను సముద్రం మీద నడిచొచ్చాను. అలాగే కదా స్వామీజీ. అలా అయితే ఇంకా మంచిది కదా. అదే విధంగా మనం నడిచి వెళ్దాం. అయ్యో, కానీ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు నాకు సిద్ధి లేదు. ఎందువల్ల కాస్త నడవగానే సముద్రంలో మునిగిపోతున్నాను. మునిగేంత వరకు నువ్వు నడు, ఆ తర్వాత నేను పైకి తీసుకొస్తాను. అది కాదు, వీడికి ఎలా దొరికిపోయినట్రా? అయ్యో దేవుడా. ఎంత పెద్ద ఇల్లు. మిగతా గదులన్నీ రేపు చూద్దాం. అరే, ఈ రోజు పేపర్ ఎక్కడికి తీసుకొచ్చి పెట్టారా? దీనికోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. యువతిని బలాత్కారం చేసిన స్వామీజీ అరెస్టు. ఇందులో స్వామీజీ తప్పే ఉంది, అతను విధి ప్రకారం చేశాడు. నమస్కారం. నమస్కారం. నేను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే కోసం వచ్చాను. ఇలా ఇవ్వండి. ఏంటి? సర్వే తీసుకోవడానికి వచ్చాను. లోపల ఉంటే తీసుకోండి, ఎక్కడుందో నాకు తెలియదు. మిస్టర్, ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఈ ఇంట్లో మందులు లేవు, మనుషులే ఉన్నారు. అయ్యో, ఈ ఇంట్లో ఎంతమంది మనుషులున్నారు? ఓ అదా, ఇప్పుడు ఇంట్లో చాలా మంది ఉన్నారు. నువ్వు వెళ్ళి తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వు చాలు. ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్క కావాలి. ఓ అదా సంగతి, 7-8 మంది ఉన్నారు. పాలు తాగి పిల్లలున్నారా? ఇంతవరకు లేరు. కావాలంటే నా గురించి నువ్వేమనుకుంటున్నావు? పోకిరి వెదవా, దున్నపోతూ, నీకు బుద్ధి లేదు. నా సంగతి నీకు తెలియదు, చంపేస్తాను. ఏమిటి గొడవ? ఇతను నాతో అసభ్యంగా నడుచుకున్నాడు. ఈవిడ చెప్పింది నిజమా? అయ్యో, అదంతా ఏమీ లేదు. ఆవిడ అబద్ధం చెప్తోంది. నేను బ్రహ్మచారిని, నా గురించి మీకు తెలియదు. వీడొకడు మేడం, క్షమించండి. కూల్ డౌన్. చెప్పండి మేడం. నేను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను సర్వే తీసుకోవడానికి. మీకేం కావాలో అడగండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నేను, మా బాసు, అసిస్టెంట్ ఉంటాం. ఇది గెస్ట్ హౌసా? కాదు, కుటుంబాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. ప్రయత్నంలో ఉన్నారా? పిల్లలు, నాన్న, అమ్మ, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు? రోషన్ వర్మ. ఆయన కుటుంబం? సారీ, ఆయన అనాథ. అనాథ? నిజమా? నాకంతా అర్థమైంది, అంతా అర్థమైంది, అంతా అర్థమైపోయింది. ఏంటి? నువ్వు చీట్ చేశావు. మావయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్, మేనలుడు, మేనగోళ్ళు ఎవరూ లేరు, ఎవ్వరూ లేరు. అనాథవి. ఇల్లు లేదు, కుటుంబం లేదు. నేను నీతో చేతులు కలుపుతాను అనుకోకు. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. శవంగా. ఏమన్నావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు, కానీ అది జరిగేది నాకు వేదికకి పెళ్లి జరిగిన తర్వాత. అలా కాదంటే శవంగానే వెళ్తావు. ఏంటి తమాషా చేస్తున్నావా? తమాషా కాదు, నువ్వు విన్నదంతా నిజమే. నాకు బంధువులు లేరు, నేను అనాథనే. నా కుటుంబాన్ని ఇక మెదటే కనిపెట్టాలి. 3 ఏళ్ల వయసులో వచ్చిన ఓ పెను తుఫాను మాత్రమే నా జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకాల్లోనే నాకు కుటుంబం ఉంది. వాళ్ళంతా ఏమయ్యారో, ఎక్కడున్నారో నేను ఇక మీదటే తెలుసుకోవాలి. మరైతే మలేషియాలో దామోదర్ గారితో చెప్పిన కుటుంబం? అది నేను కాదు కదా చెప్పింది, నువ్వే కదా. చచ్చాను రా దేవుడా. నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా.
ఎరక్కుపోయి వచ్చి వీడి చేతిలో ఇరుక్కుపోయాను. బాగున్నాడు. అవును. నేను చిన్న మావయ్యని. లలిత మీ అత్తయ్య. లలిత, బిడ్డ ఎంత ఎదిగిపోయాడో చూడు. రా ఇలా రా అంటే సరే వద్దు, నేను రాను. వద్దులే. నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది బాబు? మీ అత్తయ్య కూడా బయట నుంచి ఉంది, నువ్వు కష్టాన్ని పెరగవచ్చు కదా. ఓసే ఇటు రావే. అలా కోప్పడకు, చిన్నపిల్లాడు కదా. లా ఇల్లాహ అల్లల్లా, వీడు కనిపించడం అల్లా దయ్యని చెప్పాలి. మనం మొహద్దీన్ కొడుకు నిన్నేళ్ల తర్వాత కలుసుకోవాలని ఎప్పుడో అల్లా నిర్ణయించేశాడు. బాబు, ఇంతకీ మేము ఎవరో కనిపెట్టావా నువ్వు? ఈ ఫేస్ ఒకసారి చూడు. కావాలంటే ఒక చిన్న క్లూ ఇస్తాను. బుగ్గకి సొట్టన్న చిన్న అన్న. చెప్పు చెప్పు చెప్పు, ఎవరు ఎవరు ఎవరు? గుర్తొచ్చిందా? ఎలా గుర్తుంటుంది తనకి? అప్పుడు తనకి 3 ఏళ్లే కదా. ఏం బాబు? పెట్టి చాలా బరువుగా ఉంది, తీసుకెళ్ళడానికి సర్వెంట్స్ లేరా? ఆ ఎర్ర చొక్క వేసుకున్న పోర్టర్ని రమ్మనండి. పోటర్ అంటే పడు రాలిపోతాయి. పోటర్ కావాలంటే పోటరు. అలాగా అయితే వద్దులే, నేనే తీసుకొస్తా. కొంచెం తప్పుకోవయ్యా. బుజ్జి, మీ మామయ్యకి రూమ్ ఎక్కడరా? ఈ పెట్టె మోసుకొని రావడం వల్ల బాగా లేట్ అయింది. ముందు వేడి నీళ్ళతో స్నానం చేయాలి. నేను వెళ్ళి రెస్ట్ తీసుకోనా? ఒక్క నిమిషం. రారా, బంధువుల్ని పరిచయం చేయాలా? వాళ్ళకి నిన్ను నేను కరెక్ట్ గా పరిచయం చేస్తాను. మీ బాయ్స్ కూడా వస్తున్నారా? వాళ్ళు వస్తారు. దున్నపోతి ఎదవా, నన్నే మోసం చేస్తావా? బ్లేడ్, ఆ కత్తివరా, వీడిని ఇక్కడే నరికి పారేస్తాను. నిజం చెప్పరా, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి నువ్వే కదా ఈ వేషాలు వేయమని చెప్పావు. అయ్యో తేజాబాయి, నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. మరి పేపర్లో ఒక ప్రకటన మాత్రమే ఇచ్చాను. ప్రకటన? బంధువుల్ని వెతుకుతున్నాం. ఈ ఫోటోలో కనిపించే కోట్ల విలువ చేసే ఆస్తులున్న అందమైన యువకుడు బంధువుల్ని వెతుకుతున్నాడు. ఖాళీగా ఉన్న స్థానాలు అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయ్. యువకుడితో బంధుతో ఉన్నట్టు తోచిన వాళ్ళు 24 గంటల్లోగా కిందున్న అడ్రస్లో సంప్రదించండి. మంగళ హౌస్, 4వ వీధి, అనంతపురం. ఎలా ఉంది? మొద్దెదవా, ఇది చూసి మంచి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారా? వెంటనే అందరినీ ఇక్కడి నుంచి తరివేస్తాను. బ్లేడ్, నా పిస్టల్ ఇవ్వరా. చూడండి భాయ్, ఒకవేళ వీరిలో మీ బంధువులు నిజంగానే ఉండుంటే మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. అతను చెప్పిన దాంట్లోనూ అర్థం ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మోసగాళ్ళే అని మనం ఎలా నిర్ధారించగలం చెప్పండి? కరెక్ట్. వీళ్ళలో ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో నేను వేరు చేసి చూపిస్తాను. గురు, ఏంటి? ఈ వచ్చిన వాళ్లలో నా బంధువులు లేకపోతే ఒంటి నిండా శూలాలు గుచ్చుకుని చివరికి చస్తే బాగుండు అని ప్రార్థించాల్సి ఉంటుంది. నేనా? క్షమించాలి, మీలో నా నిజమైన బంధువులు ఎవరు అనేది తెలుసుకోలేకపోతున్నాను. ఆపరా, నీకు నేను తెలీదు?
నన్ను మర్చిపోయావు. ఎవరిని మర్చిపోయినా దీన్ని మర్చిపోవచ్చా? మీ అమ్మకు పాలు లేకపోతే దీని దగ్గర పాలు తాగేరా నువ్వు పెరిగింది. చాలే, ఈవిడికి మాత్రమే పాలున్నాయా? నేను వీడికి పాలిచ్చాను కాదు బాబు. అవి టీ కొట్లో తెచ్చిన పాలని నాకు గుర్తుంది. కరెక్ట్. ఏయ్, అనవసరంగా మాట్లాడుకో. అవును, ఇదే ఇచ్చింది. తన చేత బలవంతంగా పాలు ఇప్పించింది నేనే అని వాడికి తెలుసు. నేనే ఇచ్చాను. తను ఎక్కడ ఇచ్చింది? అవును, నేనే ఇచ్చాను. ఆపండి. బాయ్, ఇందులో నిజమైన బంధువులు ఎవరో తెలుసుకోవడానికి ఓ దారి ఉంది. బాయ్ చిన్నప్పుడు పేరేంటో చెప్పండి. పేరు చెప్తే బాబుని ఇస్తారా? ఆ వయసు ఎప్పుడో దాటిపోయింది కదా. పేరు చెప్పండి. పాండు. అందరూ మోసగాళ్లే, పంపించేయండి. అవమానించకండి. నా మేనల్లుని తెలుసుకోవడం నాకు తెలుసు. నీ మావయ్యని కాకపోతే తిరిగి కొట్రా, తిరిగి కొట్రా, తిరిగి కొట్టు. దేవుడా! లలిత, వీడు మన అల్లుడు కాదు. రా వెళదాం. ఆగరా అక్కడ. డోర్ క్లోజ్ చేయండి. నేను వెంటపడి షూట్ చేయకూడదు అనుకుంటే మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ తిరిగి రండి. దాక్కున్న వాళ్ళంతా బయటకు వచ్చేయండి. మంచి తుపాకీ కరెక్ట్ గా పేలుతుంది. బాయ్స్, మేము బంధువులం కాదు. ప్రకటన చూసి వచ్చాం. మమ్మల్ని చంపకండి. హలో. హలో రోషన్. వేదిక, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ నేను కదా చెప్పాలి. అంతకు ముందు కంగ్రాట్స్. ఎందుకు? నిన్న రాజగురు వేదానందులు డాడీకి ఫోన్ చేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పగానే డాడీ టోటలీ ఇంప్రెస్డ్. ఐ సీ. అంతేకాదు, వీలైనంత త్వరలో వచ్చి మిమ్మల్ని కలవడానికి నాకు పర్మిషన్ ఇచ్చారు. అందుకు ఇంకా కొంచెం టైం ఉంది కదా. నేను అంతకంటే ముందు ఇక్కడ కొన్ని సెట్ చేయాలి. సెట్ ఏంటి? అదే ఈ ఇల్లు, ఫర్నిచర్, మరి ఫ్యామిలీ అంటే ఎన్నో ఉంటాయి కదా. ఓ ఓకే. ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం. మనం మొదట కలుసుకున్న రెస్టారెంట్ కాదు. మెట్రో స్టేషన్, పార్క్. నో. ఓ, నేను ఓడిపోయాను. నువ్వే చెప్పు. మీ ఇంటి కార్ పార్కింగ్ లో. ఏమన్నావు? కార్ పార్కింగ్ లో. I love you too. వాళ్ళంతా వీళ్ళు గురు, వీళ్ళంతా తేజకి కాదు, రోషన్ కి బంధువులు. ఈయన రాఘవయ్య నాయుడు, రిటైర్డ్ హెల్త్ ఇన్స్పెక్టర్. రవీంద్ర నాయుడు, సంగీతం కాలేజీలో ప్రొఫెసర్. నా భార్య భార్గవి. మిల్క్ ఫ్యాక్టరీ డైరెక్టర్ గోవింద నాయుడు, రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈవిడ రతీదేవి, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈయన నా పేరు వాసుదేవ నాయుడు, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ని. తను నా భార్య లలిత, రిటైర్డ్ హెడ్ మిస్టర్. నా పేరు జేసీ దివాకర్ నాయుడు, రిటైర్డ్ డిఎఫ్ఓ, డిఎస్పీ క్రైమ్. ఇది నా భార్య రమ.
రిటైర్డ్ హౌస్ వైఫ్. తను ఎవర్రా? ఆ? ఈ అమ్మాయి ఎవరని అడిగాను. ఆ, తనే నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి. బాబు రోషన్, నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయిని చెప్తే బాగుంటుంది. మీ వివాహం జరిపించాలా వద్దన్న విషయాన్ని మేము డిసైడ్ చేస్తాం. ఏమంటారు నాయుడు గారు? కరెక్ట్, అదే మన వంశ సాంప్రదాయం. రోషన్, మీ అమ్మా నాన్నగారు ఎక్కడా? ఏంటి? అమ్మా నాన్నగారు అయ్యో, వీళ్ళందరూ నాకు కొంచెం టైం కావాలి. టైమా? అదే టైం తీసుకుని రోషన్ అంతా అర్థమయ్యేలా చెప్తాడు. నేను వెళ్ళరానా? వెళ్ళాలా? వెదిక, మా మావయ్యలతో అత్తయ్యలతో నీకు పరిచయం అయింది కదా, రా మనం లోపలికి వెళ్దాం రా. రోషన్, మీరు మావయ్యలు అన్నప్పుడే నాకు మర్చిపోయిన విషయం గుర్తొచ్చింది. 1 minute. మిమ్మల్ని వస్తున్నా. నాతో పాటు ఒకరు ఓ వచ్చారు. అలాగా? డాడీ పంపించారు. ఓ. నేను ఒంటరిగా పంపించడం ఇష్టం ఇంతకీ లేదు. ఎవరు? మా మావయ్య. రండి. మావయ్య, మనం మళ్ళీ ఎప్పుడు ఎక్కడా కలుసుకోకూడదు. నెవర్ ఎవర్ సీ యూ అగైన్. అయ్యో నన్ను చెప్పదు. బాబాయ్ గారు నన్ను ఆశీర్వదించాలి. కొద్ది రోజులుగా మావయ్య ఇలాగే ఉంటున్నారు. మలేషియాలో బిజినెస్ చేసేవారు. ఈ మధ్య కొందరు రౌడీలు కలిసి అంతా పోయింది. ముఖ్యంగా అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కొంచెం చేంజ్గా ఉంటుంది కదా అని. మంచి పని చేసావు. అందులోనూ నన్ను చూసిన తర్వాత బాగా చేంజ్ రావచ్చు. ఏమంటారు బాబాయ్? నీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు సంబంధించిన విషయాలు బయట ఎవరికి ఏ విధంగా తెలిసినా పోయేది నీ ప్రాణాలు. సాగర్, బాబాయ్ గారికి ప్రత్యేక మర్యాదలు చేస్తూ స్పెషల్ రూమ్ లోకి తీసుకువెళ్ళండి. నేను కాసేపు వేదికతో మాట్లాడొస్తాను. థ్యాంక్స్ బాబాయ్. నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. రా, వెళ్ళండి రా. రండి గోపి గారు, మనం రూమ్ లోకి వెళ్దాం. రండి 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 సార్. వేదిక, నువ్వు నన్ను క్షమించాలి. నేను నీతో ఎన్నో అబద్ధాలు చెప్పాను. నిజానికి నాకు నాన్న లేడు. హలో, నాన్న కట్టు. అమ్మ కూడా లేదు. అమ్మ కూడా కట్టు. ఇక్కడున్న బంధువులే నన్ను పెంచి పాడు చేశారు. కాదు, పెంచి పెద్ద చేశారు. నేను ఇవన్నీ మన చేతుల్లో లేవుగా రోషన్. ఆ విదే కారణం. మనమేం చేస్తాం? పైగా ఇంత పెద్ద కుటుంబం ఉంది కదా మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడానికి. రోషన్, ఇంట్లో అమ్మా నాన్న ఫోటో పెట్టుంటే బాగుండేది. ఏంటి? ఫోటో ఫోటో ఉంది, నా మనసులో ఉంది. పోనీ నువ్వంత ఆశపడుతుంటే నేను వెంటనే ఫోటోని ఫ్రేమ్ కట్టించి పెడతాను. నా ఉద్దేశంలో వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలి. ఇప్పుడు నా వయస్సు అదేం లేదు. రోషన్, ఏంటి వేదిక? ఈ నగలు తీసుకువెళ్ళి రోషన్ వాళ్ళ అమ్మా నాన్నలకిచ్చి ఆశీర్వాదం తీసుకోమని డాడీ పంపించారు. వాళ్ళు లేరు కనుక మీ పెద్ద మావయ్యకి అత్తయ్యకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. మీ పెద్ద మావయ్య ఎవరు రోషన్? చాలా బాగుంది. వేదిక పెద్ద మావయ్యని నేనే. అదేలా కుదురుది? నీకు 50 ఏళ్ళే కదా.
నేను గల్ఫ్కి వెళ్ళిన 25 ఏళ్ళు నువ్వు కలపలేదు. అవునండి. మొత్తం 75. 75 గడుదు గుడ్డే కాదు. నాకు వయసు తక్కువే అయినా ఇక్కడ ఉన్న గ్రూప్ లో పెద్ద మావయ్యని నేనే. ముద్దు పేరు కూడా పెద్ద మావయ్యే. ఈ ఊళ్ళో వాళ్ళకైనా నువ్వు పెద్ద మావయ్యవే. నా చర్మ సౌందర్యంలో మరీ చిన్నవాడిలా కనిపిస్తున్నా ఇక్కడ పెద్ద మావయ్య నేనే. అసలు నీ శరీరంలో చర్మం ఉందరా? ఉందని సర్టిఫికెట్ చూపించాలా? నువ్వు నోరు మూసుకుంటావా? నేనెందుకు ముయ్యాలి? ఆపండి. ఇటువంటి పనులకి ఈ రోజు మంచిది కాదు. మీకు తెలీదా? ఇవాళ కేవలం తంబూరా మీటుతూ రామనామ జపం చెయ్యాలి. మంత్రతంత్ర యంత్రాల సారమంతా చేరుకునేది రాముల్లోనే. అయ్యో రామ శ్రీరామ అని డైరెక్టర్ బాపు గారు చెప్పారు. కాదు, భరతముని చెప్పాడు అంటున్నాను. కనుక ఈ రోజు దుస్తులు ఆభరణాలు మానవ మాతృలకు ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే చచ్చిపోతావు. కాదు, శపిస్తారు. ఎవరో భూతగణాలన్నీ. చూసావుగా, మా ఫ్యామిలీలో ఎప్పుడూ కామెడీనే. ఒక్కోసారి అనిపిస్తుంది వీళ్ళు నా బంధువులు కాదేమో అని. నీకు అలాగే అనిపిస్తుంది కదా. అందువల్ల మనం ఇంకోసారి బాగా ఆలోచించి మంచి రోజు చూసుకుని వీటిని వాళ్ళకిచ్చి ఆశీర్వాదం తీసుకుందాం. అంతవరకు వీటిని నీ రూమ్ లోనే పెట్టుకుని దాచుకో, ఓకేనా? ఇక్కడ ఎవర్రా అందరికన్నా పెద్ద మావయ్య? కాల్చి పారదప్పుంటారా? మావయ్య బంగారు నగలు తీసుకుని దీవించబోతున్నారా? లేదు, నాకు తెలుసు. వేదిక ఆ నగలు మొత్తం నా చేతికి ఇచ్చింది. ఇస్తాను, రండి రండి. నేను కూడా అర్జెంట్ గా మీకు కొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. రండి రండి. పదండి, చెప్తాను. పదండి పదండి. మిమ్మల్ని మీ అందరినీ ఈ టైంలో ఇక్కడికి రమ్మని చెప్పింది అందరికీ అర్థమయ్యేలా ఒక విషయం చెప్పడానికే. ఇక మీదట ఈ విధంగా మోసం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అక్కడే కాల్చి చంపేస్తాను. అబద్ధం చెప్పాల్సి వచ్చి మీరందరూ నా బంధువులని నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి చెప్పాను. తను కూడా అది నమ్మింది. ఇప్పుడు ఆ నమ్మకం చెదిరిపోకుండా చూసుకోవడం నాకు అవసరం. అందువల్ల మాకేమిటి ప్రయోజనం? ప్రయోజనం ఉంది. రోజుకి 1500 రూపాయలు జీతం. మరి సందర్భానుసారం మీరిచ్చే ఎక్స్ప్రెషన్స్ కి, ఉదాహరణకి నవ్వు, ఏడుపు లాంటి వాటికి డైలీ 50 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తుంది. కానీ ముఖ్యమైన విషయం, మీ మధ్య ఉన్న బంధుత్వం గురించి మీ అందరికీ ఒక క్లారిటీ ఉండాలి. కుటుంబం పెద్ద గురించి, మిగతా విషయాల గురించి గురూజీ మీకు వివరంగా చెప్తారు. పాపం వీళ్ళు ఎవరో ఏంటో. జాగ్రత్త. అయ్యో, ఇంతకాలమైనా ఇంకా నా కళ్ళల్లోనే ఉంది అక్కయ్య రూపం. ఏంటి అత్తయ్య ఇది? బాధపడకు, ఊరుకో. ఈ ఏడుపుకి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారుగా. పాపం అత్తయ్య ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాల పాటు అమ్మని నాన్నని తలుచుకోలేదంటే మొత్తం ఆ రోజంతా నాకు మనశ్శాంతి అనేదే ఉండదు. మీరు వచ్చేలా రండి. వేదిక, వీళ్ళంతా నా కజిన్స్. రండి రండి. ఏంట్రా? వీడి జనరల్ నాలెడ్జ్ టెస్ట్ చేద్దామని ఎద్దు గురించి చెప్పరా అన్నాను. ఆవుకి మొగుడు అని చెప్పాడు. ఆ మాత్రమైనా చెప్పినందుకు సంతోషపడు. వీడి చిన్న మావయ్య కొడుకు, వీడి పెద్ద మావయ్య కొడుకు, వీడి భార్గవ్ గారి కొడుకు, వీడి శారదమ్మ గారి కొడుకు, మిగిలిన వాళ్ళంతా ఎవరి కొడుకులో ఏమిటో. అంటే బంధువులందరి పేర్లు నాకు తెలియవు కదా. నీ పేరేంటి బాబు? రాజు. నీ పేరు?
అబ్దుల్లా. అబ్దుల్లానా? అబ్దుల్లా అనేది ముద్దు పేరు, అసలు పేరు శశాంక్. అయ్యా, అంతేనా? నీ పేరేంటి? శ్యామ్. ఏ క్లాస్ చదువుతున్నావు? అమ్మాయి చూసావా, సూపర్ ఫిగర్ అదిరిపోయింది. నువ్వే చదువుతున్నావు? పిల్లల మనసు స్వచ్ఛంగా ఉంది. బ్లేడ్, పిల్లలతో సహా అందరూ ఫ్రాడే. అందువల్ల మన మలేషియా పద్ధతిని వీలైనంత త్వరగా ఇక్కడ కూడా సెటప్ చేయాలి. భాయ్ మీరేమంటున్నారు? ఈ ఇంట్లో మూల మూలల్లోనూ సీసీటీవీ సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలి. ఒక మైక్ కూడా. వాళ్ళు ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది ఎప్పటికప్పుడు నాకు తెలిసిపోతూ ఉండాలి. ఇంట్లో ఎవరూ లేరా? నమస్కారం. మేము చాలా దూరం నుంచి వచ్చాం. ఈ పేపర్ ప్రకటన చూసి వచ్చాం. మా అబ్బాయి కూడా 3 ఏళ్లప్పుడు తప్పిపోయాడు. ఒకవేళ తానే ఇతన్ని వెనక వైపు నుంచి లోపలికి తీసుకోవాలండి, త్వరగా. ఒక సందేహం తీర్చుకోవాలని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి బంధువులందరినీ కలిసి వివరాలు తెలుసుకున్నప్పుడు మేము అనుకున్నవాడు కాదని అర్థమైంది. క్షమించండి. బాధపడకు. మన బిడ్డ ఇతనిలాగే పెద్దవాడై ఎక్కడో బతికే ఉంటాడు అని అనుకుని తృప్తి పడదాం. పద. వేదిక, నేను వేది భాయ్, ఒకవేళ అపోలో గోల్డ్ వేదిక, నేను ఐఎమ్ రియలీ సారీ. నా నమ్మకం, ప్రేమ అన్ని ఈ క్షణంలో చచ్చిపోయాయి. వద్దు వేది, నేనేది కావాలని చేయలేదు. ఇక నా పేరు కూడా నువ్వు నీ నోటితో పలకొద్దు. అంత మోసగాడివి, నీచుడివి. అయ్యో, నువ్వలా అనుకోకు.
మోసం చేయాలనే ఆలోచన కల్లో కూడా నాకు లేదు. మీ నాన్నగారిని కన్విన్స్ చేయడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు. నా కర్మ, ఇలా అనాథనైపోయాను. కాదు, నాకే ఎవరూ లేరు. నేను ఒక అనాథనని చెప్పడానికి నాకు ధైర్యం చాలేదు. అంతేగాని నాకు వేరే ఉద్దేశం లేదు. నేను ఇన్నాళ్ళు నా మనసులో మీకెంతో గొప్ప స్థానం ఇచ్చాను. అది నేను చేసిన తప్పే. వేదిక, ఈ టీవీ అది కాదు, నేను చెప్పేది ఏదో చెప్పాలనుకున్నాను, వద్దులే. ఏదో అడగాలనుకున్నాను, వద్దు. వస్తాను. వెళ్ళొద్దని చెప్పొచ్చు కదా. నాకంటూ ఎవ్వరూ లేరని ఎన్నోసార్లు చెప్పానుగా. పని మనిషిగా నేను ఉండమనొచ్చుగా. అయినా ఎందుకు ఉండమంటారు? నేనెవరిని? మొద్దుని, మట్టి బుర్రని. ఎప్పుడు అయోమయమే. అనవసరంగా దేన్నో కోరుకున్నాను. నా కోసం ఇంత పెద్ద నాటకం ఆడాల్సిన అవసరమే వచ్చింది రోషన్. నాతో నిజం చెప్పేసి ఉండొచ్చుగా. నేను ప్రేమించింది మీ కుటుంబానో ఇంటినో కాదు, కేవలం నిన్ను. అది నువ్వు అర్థం చేసుకోలేదా? వస్తావా నాతో? ఇంట్లో ఎవరు లేరా? రా 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 రా. ఏంటి, ఎవరు? నువ్వెవరు? అడ్వకేట్. వెళ్ళా సుబ్బారావు గారిని పిలు. సుబ్బారావా? ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరే. ఉండరు మారు పేరుతో ఉండుంటాడు. ముందాండి పిలు. మీలో సుబ్బారావు ఎవరు? నేనే. బయట ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. ఈ ఏళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ జానీ. సుబ్బారావు రా. ఏమిటి పని? నిన్న నేను చూసిన కొత్త సినిమాలో సూపరేసం ఉంది. తప్పించుకు తిరగడంలో నిన్ను మించిన లేడరా. రా ముందు. 5 నెలల నుంచి వడ్డీ కూడా ఇవ్వకుండా మారు పేరుతో ఇంట్లో ఉంటే నేను నిన్ను కనిపెట్టలేను అనుకున్నావా? అయ్యో దేవుడా. అదే డబ్బులు ఇవ్వా. పోయిన వారం అడిగితే ఈ వారం రమ్మన్నావు. ఈ వారం అడిగితే వచ్చే వారం అంటావు. ఎప్పుడు రా నువ్వు నాకు అసలు వడ్డీ ఇచ్చేది? ఆయన వదలండి. ఏం కావాలి మీకు? ఏం కావాలన్నా ఇస్తావా? నాకు ముద్దు కావాలి, ఇస్తావా? అమ్మాయిని వదలరా. ఏంట్రా నువ్వు చేస్తుంది? ముందు నువ్వు నోర్మయ్యా. నువ్వు కూడా వచ్చి సంతకం ఎడితేనే కదా నేను ఇడికి డబ్బు ఇచ్చాను. ఏంటి ఇప్పుడు సపోర్టుకొచ్చా కొట్టానంటే తప్పుకరా. రే సుబ్బు, 48 గంటలు నీకు టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు అసలు వడ్డీ నాకు ఇయ్యకపోతే ఈ ఇంట్లో నేను ప్రతి చోట ఇటాగే తిరుగుతూ పోసేస్తాను. ఐఎమ్ సారీ పాప. నీలా అందంగా ముద్దుగా ఉన్న అమ్మాయి ఈ ఇంట్లో కనుక ఉంటే నాలాంటోడికి కరెక్ట్ గా డబ్బు వచ్చేస్తుంది. ఏడ్రా సూపరావు, ఎంతటితో వదిలేశాను అనుకోకు. చూడు, 48 గంటలు 48 అవర్స్. ఓకే డార్లింగ్, వస్తానా? రారా. బాయ్స్, అయ్యో ఏమిటిది? మీరంతా ఎవరు? ఏం చేస్తున్నారు?
అయ్యో ఏమండి ఇది చూసారా? అయ్యో ఏంట్రా ఇది? ఎవరా మీరు? ఏం సాధారణంగా ఇటువంటి సిచ్యువేషన్స్ లో నాకు చాలా లెంగ్తీ డైలాగ్స్ చెప్పడం అలవాటు, కానీ నాకిప్పుడు అంత టైం లేదు. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది తన్నులు తినడానికి ఈ భూమి మీద పుట్టావని. కొద్ది రోజులుగా ఎవరిని కొట్టగా చేతులు చిమచిమలాడుతున్నాయి. అనవసరంగా వచ్చి రెచ్చగొట్టావు కదరా. ఈ దెబ్బలకి బాగా బుద్ధొచ్చి ఉంటుంది. అవును, ఇంకెవరితో గొడవ పడ్డావు. అదే నీకు ఈ ఊళ్ళో వాళ్ళకి మంచిది. ఇదిగో ఇతనికి ఇవ్వాల్సిన అసలు వడ్డీ. పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి. తెల్లతోలున్న ఆడది నీ ఇంట్లోనూ ఉంది. జాగ్రత్తగా ఉండమను. నా అల్లుడు ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళగానే నేను ఫోన్ చేసి నీకు రమ్మని చెబుతాను. నువ్వు వెంటనే వచ్చి అక్కడున్న ఆ పిల్ల జుట్టు ఇలా పట్టుకుని ఈ డైలాగ్ చెప్పాలి. రేయ్ వాసుదేవా రారా ఇటు. తర్వాత పిల్లతో నీలాంటి అందమైన తెల్లని అమ్మాయిల కుటుంబంలో ఉంటేనే నాలాంటి వడ్డీ వ్యాపారస్తులకు డబ్బు కరెక్ట్ గా వస్తుంది. అప్పుడు నేను వచ్చి అసలు వడ్డీ పలానా టైంలోగా ఇస్తానని చెబుతాను. అది విని నువ్వు కండలు చూపించి తిరిగి వెళ్ళిపోవాలి. రోషన్ అంటే నా అల్లుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత మీరు ఆవేశంగా ఇంట్లోకి వచ్చి వేదిక జుట్టును బలంగా పట్టుకుని మీ పెర్ఫార్మెన్స్ చూపించాలి. కాసేపటి తర్వాత నా అల్లుడు అసలు వడ్డీతో సహా నీ దగ్గరకు వచ్చి 2-3 దెబ్బలు కొట్టి ఆ డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు మన ఇద్దరం పనిచేసుకుందాం. 50-50. కానీ జుట్టు పట్టుకోవాల్సిన అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా. అది సరైన టైంలో నేను ఫోన్ చేసి నీకు చెబుతాను కదరా. నిన్నెవరికన్నారా బాబు? అమ్మా. హలో. ఏ రాముడు త్వరగా రారా. హాల్లో ముందున్న సోఫాలో నేను చెప్పిన పిల్ల పుస్తకం చదువుతూ కూర్చుంది. వెంటనే రావాలి. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో జబ్బర్, నేను వేదిక డ్రాయింగ్ రూమ్ లో సోఫాలో కూర్చుంది. నువ్వు త్వరగా వచ్చేయ్. ఓకే. వేదిక మీ నాన్న లైన్లో ఉన్నారు. హలో డాడీ. ప్రియమైన అక్కయ్య, నాకు 48 సంవత్సరాలు, 3 పిల్లలున్నారు. సరే, నాకిప్పుడు ఇంకొకరంటే ఇష్టంగా ఏంటి? అయ్యో అయ్యో దేవుడా, ఇదిలాగే కొనసాగితే ఏం జరుగుతుందోనని నాకు. నేను చదవనండి. నీలాంటి అందమైన ఆడవాళ్ళు ఇంట్లో ఉంటేనే నాలాంటి వడ్డీ వ్యాపారస్తులకి కరెక్ట్ గా డబ్బు వస్తుంది. అరవకుండా కోఆపరేట్ చేయి. నువ్వెవడరా నా భార్య జుట్టు పట్టుకున్నావు? రౌడీజం చేస్తున్నావా? అతన్ని కొట్టద్దు, నేనే రమ్మన్నా అతన్ని. నువ్వు రమ్మన్నావా? అంతా చెడగొట్టే కదరా. ఆగరా, వస్తున్నా. ఎక్కడ దొరికింది? వాసుదేవ్ నాయుడు బయటికి రారా. ఏం చేస్తాను? దుర్మార్గుడా, వదలరా. తన భార్యరా, టైంకి రావడం తెలియదట్రా మొద్దు విధవా. మీరు డబ్బిస్తానని చెప్పడం వల్లే కదా నేను ఈవిడ జుట్టు పట్టుకున్నాను. ఇప్పుడు మీరు నన్నే తిడతారేంటి? ఓ అంటే నా జుట్టు పట్టుకోమని వీళ్ళు పంపించారా? ఎందుకు చేశారు? ఎందుకు అలా చేశారు? చెప్పండి. ఏంటి ఏం జరిగింది? వీడెవడో నా జుట్టు పట్టుకున్నాడు. ఓహో, ఎవరా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మనం పొరపాటు చేసినట్టున్నాం. బహుశా ఈవిడే అయి ఉంటుంది. ఓకే. ఇటువంటి అందమైన ఆడవాళ్ళు ఇంట్లో ఉండబట్టి అతన్ని నేనే అన్నాను.
పొడిచేస్తాను, జాగ్రత్త. పోరా ఇక్కడి నుంచి, పోరా. అయ్యో అల్లుడు, ఈ చిన్న మావయ్యని వీళ్ళు కొట్టారు. మీ అత్తయ్య జుట్టు పట్టుకుని వీడు లాగాడు. ఈ తప్పును క్షమించి వీళ్ళ అసలు వడ్డీ ఇచ్చేసి వీళ్ళని పంపించేయి. బాబు బాబు నన్ను కొట్టారు. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. బాబు రోషను రా, ఎందుకు అలా భయపడటం? మీ మామయ్యని తీసుకున్న అప్పు తీర్చలేదని కొట్టి బాగా అవమానించారు. నువ్వే నన్ను రక్షించాలి. వీళ్ళకి డబ్బులు ఇచ్చేయి, లేదంటే వీళ్ళు కూడా పూల తొట్టిలో పాసుకు వెళ్తారట. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఎప్పుడు ఇవ్వాలి? ఈరోజు. ఇదే చివరి వాయిదానా? ఇక నుంచి డబ్బు ఇవ్వలేదంటే ఇలా వెంటపడి కొట్టడం అది వద్దు, చంపేసేయండి. ఇక మీ ఇద్దరి సమస్య ఏంటో కొంచెం చెప్తారా? అలా కోపంగా మాట్లాడి బెదిరించకండి. మాకు కొన్ని అప్పులు బాధ్యతలు ఉన్నాయి. మీరు సుబ్బారావుకు మాత్రమే సెటిల్ చేస్తే ఎలా? అలాగే మాకు సెటిల్ చేయాలి మరి. అవును, ఎవడో వచ్చి పాసుకెళ్ళి ఆ వేదిక జుట్టు పట్టుకోగానే అంతా సెటిల్ చేశారు. అది ఒక నాటకం కాదని ఎలా చెప్పగలరా మీరు? అలా మాట్లాడకుండా వెళ్తే ఎలా? ఓ నిర్ణయం చెప్పండి. మేము వెళ్ళిపోతే మీ ప్లాన్ అంతా పేకమేళలాగా కూలిపోతుంది. అందుకని ఆపరా. ఇకేముందని? వేదికకంతా తెలిసిపోయింది. ఇక నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఉండాలనుకున్న వాళ్ళు మర్యాదగా ఇక్కడ ఉండొచ్చు. అలా కాదు, ఇలాంటి పనులు చేయడమే మాకు అలవాటు అనుకుంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సరే, పోదాం పదండి. మూతి వేగుతుంది, ఫలితం దక్కలేదు. ఇవాళ తెలుసు. ఏం జరిగింది? ఆగండి ఆగండి, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? మేమంతా మా ఇళ్లకు వెళ్ళిపోతున్నాం. ఎవరికి భారంగా మేము ఉండదలుచుకోలేదు. రోషన్ బాబు చెప్పినట్టు ఇంకెందుకీ నాటకం? వేదికకి నిజం తెలిసిపోయింది కదా, మేము వెళ్తున్నాం. బాయ్. అయ్యో, ఇప్పుడే మీతో అవసరం ఉంది. ఇక నుంచే అసలైన నాటకం. ఇంకా ఇక్కడే ఉంటే మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఒక్క నిమిషం. బాయ్, వాళ్ళంతా వెళ్తున్నారు. మీరే ఏదో ఉడిచి పాపండి. దామోదర్ గారికి తెలిస్తే చాలా కష్టం. ఏం జరిగినా పర్వాలేదు. రోషన్, ఇంతకీ ఏమిటంటే ప్రాబ్లం? అంతా వెళ్ళిపోతున్నారు. అందరం ఒక కుటుంబంలా కలిసిపోయాం కదా. నూనెలో నీళ్లు కలిపితే ఒకటి కావుగా, ఏమంటారు? నీకోసం కాదు, పాపం అమ్మాయి అడిగినందుకు కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉంటాం. కాకపోతే నువ్వు అర్థం చేసుకుని మా అవసరాలు తీర్చాలి. పదండి, లోపలికి వెళ్దాం. అల్లుడికి అవసరం ఉన్నప్పుడు మనం మాత్రం ఎలా వెళ్తాం? అల్లుడు కదా పాపం. నాకెవరి మీద సానుభూతి లేదు. చెప్పాను కదా, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అహంకారి అనాథగా ఉన్నప్పుడు ఇలా ఉన్నాడే, అమ్మా నాన్న ఉంటే ఇంకా ఎలా ఉండేవాడు? రోషన్, ఏమిటిది? వదిలు. వెళ్ళరా, వెళ్ళరా, అందరూ వెళ్ళండి. గెట్ అవుట్. నువ్వుండబట్టి వీడు తప్పించుకున్నాడు, లేదంటే వీడిని చంపి నేను జైలుకి వెళ్ళేవాడిని. ఏమిటి రోషన్, ఏమిటిది? ఇది మన అవసరం కదా, అది నువ్వు కొంచెం అర్థం చేసుకో. వీళ్ళెవరూ మనకొద్దు. బంధువులంటూ మనకి మనమే చెప్పుకొని నమ్ముకోవడం వల్ల ఏంటి లాభం? డబ్బు కోసం వచ్చిన వాళ్ళు. అలాగే ఉంటుంది వీళ్ళ నిజాయితీ. బాబు, మేము ఇక మీరు మాత్రం ఇక్కడ ఎందుకు? వెళ్ళిపోండి.
వెళ్ళమంటుండే. అయ్యో పదండి. నైస్ ప్లేస్. నమస్కారం గురు. ఏంటి అలా చూస్తున్నారు? ప్రస్తుతం నా మొహంలో ఎటువంటి భావం కనిపించే అవకాశం లేదు. అనుకోకుండా మిమ్మల్ని చూసిన ఆనందం. చాలా ప్రశాంతమైన చోటు. వెరీ పీస్ఫుల్ ఇండీడ్. ఇరాక్ యుద్ధభూమి లాగా. వేదిక రోషన్ ఎక్కడున్నారు? పిలుస్తాను. రోషన్ బాబు, వేదికని తీసుకుని త్వరగా బయటికి రారా. వస్తారు. నా తల గిర్రం తిరుగుతోంది. ఎవరిది? యు లుక్ గ్రేట్ అండ్ స్వీట్. నేను మలేషియాలో చూసిన వాడివేనా నువ్వు? లేదు, నేను మారాను. నేను కూడా. మీ అమ్మ నాన్నల ఫోటోనే కదా? ఇదా? ఓకే. టెన్షన్ పడకు. అమ్మ నాన్నల విషయం నిన్న వేదిక ఫోన్లో చెప్పింది. ముందు కోపం వచ్చింది, తర్వాత ఆలోచించాను. ఇందులో ఎవరి తప్పు లేదు కదా. అంతే కదా. ఇట్స్ ఫేట్. ఎక్కడ మీ బంధువులంతా? వాళ్ళని కలుద్దాం. వాళ్ళు ఇక్కడ లేరు. లేరా? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు స్నానానికి వెళ్ళారు. ఏమిటి, అందరూ కలిసా? ఇన్ వన్ బాత్రూమ్? కాదు, సామూహిక స్నానం. బాత్రూమ్ లో మాత్రం కాదు, వాళ్ళ పూర్వీకులు తవ్వించిన కోనేట్లో కుటుంబం అంతా కలిసి స్నానం చేస్తామని మొక్కు. అందరూ అక్కడే కలిసి చస్తామని కూడా చెప్పారు. కాదు, అందరూ స్నానం చేసి వెంటనే వస్తామని చెప్పారు. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే. వేదిక, గోపి ఎక్కడా? డాడీ, అది నేను మీరు వచ్చిన తర్వాత చెప్దాంలే అనుకున్నాను. ఏంటి? మావయ్య ఇప్పుడు అస్సలు నార్మల్గా లేడు. అయ్యో బావా, నువ్వే నన్ను కాపాడాలి. వీడు నన్ను చంపేస్తారు. నాకు పిచ్చే లేదు. నేను నార్మల్ గానే ఉన్నాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బావా. గోపి భయపడకు, నేను ఇక్కడే ఉంటానుగా. రెస్ట్ తీసుకో, ధైర్యంగా ఉండు. నేను నీకు కొన్ని రహస్యాలు చెప్పాలి. తప్పకుండా వింటానుగా. నువ్వు రెస్ట్ తీసుకో, ఓకే? వేదిక, గోపి స్టేజ్ చాలా క్రిటికల్గా ఉంది. మనం డాక్టర్కి చూపిద్దాం. వాడిని ఎక్కువగా బయటికి వెళ్ళనివద్దు. ఏవయ్యా, బంధువులందరినీ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అసలు విషయం ఏంటో ఆయనకి చెప్పేస్తే పోతుంది కదా. మీరు నన్ను సోలాలతో పొడిచారు. ఆ పెద్ద మనిషి అలా కాదు, తల నరికేసి మర్యాదగా సారీ చెప్తాడు. తల లేకుండా నలుగురిలో ఎలా తిరగమంటారు చెప్పండి? అయ్యో, ఇప్పుడు మరి బంధువులు అదంతా ఈ గురు ఆర్గనైజ్ చేస్తాడు. రండి. నమస్కారం. ఏంటయ్యా ఎంత ఆలస్యం చేశారు? నేను భయపడిపోయాను. సారీ, కొంచెం లేట్ అయింది. రాత్రి డబుల్ షో వేశాం. ఆ ప్రొద్దుటూరులో సెకండ్ షో పూర్తయ్యేటప్పటికి పొద్దు పొడిచింది. మీరేం భయపడకండి, ఫుల్ స్క్రిప్ట్. ఈ ఆర్టిస్టులందరూ ఆర్టీసీ బస్సులో వచ్చేటప్పుడే బట్టి పట్టేశారు. ఎప్పుడు చెప్పాలో నేను చెప్తాను, అప్పుడు చెప్తా చాలు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. గురు, నమస్కారం. నమస్కారం. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మీ కొత్త బంధువులు. ఇదంతా అస్సలు వర్కౌట్ అవ్వదు. వీళ్ళని చూడగానే తెలిసిపోతుంది ఏదో వీధి నాటకాల కంపెనీ నుంచి వచ్చారు. రోషన్, వీళ్ళేనా మీ బంధువులు? కాదు. అవును అవును, వీళ్ళే ప్రస్తుతానికి మా బంధువులు. వాళ్ళే పరిచయం చేసుకుంటారు. హలో, ఐఎమ్ గబ్బర్ సింగ్, ఐపీఎస్. ఓకే. నేరస్తులను తేల్తే నిర్దాక్షిణ్యంగా శిక్షించే హైకోర్టు చీఫ్ జడ్జ్ పార్వతి. ఓ గుడ్. మేజర్ చంద్రకాంత్. అయ్యో, మరో పేరే దొరకలేదా వీడికి?
ఐఎమ్ జొన్నగడ్డ ప్రసాద్. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని. నేను డాక్టర్ శంకర్ దాదా ఎంబీబీఎస్. అవును. బాబు అంకుల్ నేను బాబు రోషనా మేము వచ్చేసామురా. ఎందుకు వాళ్ళెవరు? అది వీళ్ళంతా నా ఫ్యామిలీ. అంటే వీళ్ళు మా నాన్న వైఫ్ ఫ్యామిలీ, వీళ్ళు మా అమ్మ వైఫ్ ఫ్యామిలీ. ఇలా అంతా కలిసి ఉంటేనే కదా ఫ్యామిలీ వృద్ధి చెందుతుంది. పొద్దున్నే వాకింగ్ అంటూ తీసుకొచ్చాడేంటి? దామోదర్జీ, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? గురుజీ, ఈ కుటుంబం గురించి మనం తెలుసుకోవడానికి ఒక దారుంది. అయ్యో, మీరు పొరపడ్డారు. ఇది బస్ స్టాండ్కి వెళ్లే దారి. అరే అది కాదు గురు. మరి వాళ్ళది మొదటి నుంచి ఇక్కడ జీవిస్తున్న కుటుంబం కదా. అవును. మనం ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే ఈ కుటుంబం డీటెయిల్స్ అన్ని తెలుస్తాయిగా. దానికి మనం ఎందుకు అక్కడికి వెళ్ళడం? వాళ్ళనే మన దగ్గరకు పిలిపిద్దాం. కాదు, ఇది అమ్మాయి పెళ్లికి సంబంధించిన విషయం కదా. అటువంటిప్పుడు మనమే కదా వెళ్ళాలి. ఇతను నా చావు చూడకుండా వదలడం. హలో, ఏమైంది గురు? కొంప మునిగింది. దామోదర్ గారు నీ గురించి తెలుసుకోవడానికి మీ పొరుగింటి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏ పొరుగింటి ఆయన? మీ ఇంటి దగ్గరలో ఉన్న పూజారింటికి. తర్వాత త్వరగా ఏదో వచ్చి, లేదంటే నేను చంపేస్తాడు. సాగర్ బాయ్, మన బాయ్స్ ని పిలు. నమస్కారం. నమస్కారం. తమరెవరూ తెలియలేదు. మేము దగ్గరలో ఉన్న మంగళ హౌస్ నుంచి వచ్చాం. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. కొత్తగా ఎవరో ఆ ఇంట్లోకి వచ్చారని విన్నాను. అది మీరేనా? ఎవరో నాటకం కంపెనీ వాళ్ళని నాతో చెప్పారే. నాటకం కంపెనీ బస్సు కూడా చూశాను. మీరు నాటకం కంపెనీ వాళ్ళ? కాదు. ఆస్తులన్నీ పంచుకున్నప్పుడు మా అన్నయ్యకు వచ్చిన వాటా ఆ మంగళ హౌస్ ఆయన కొడుకులు ఎవరికో అమ్మేశారు. తర్వాత ఎన్నో చేతులు మారి అది మీ దగ్గరకు వచ్చింది. ఆ ఇంట్లో మీరు ఎంతమంది ఉంటున్నారు? లేదంటే ఆ ఇల్లు కూల్చేసి రిసార్ట్ కట్టించాలనే ప్లాన్ ఉందా? దేవుడా, ఈ పెళ్ళయ్యేలోగా నేను చావడం ఖాయం. ఎందుకంటే మీరు ఆ పిచ్చి పూజారింటికి వెళ్ళొస్తున్నారు? పిచ్చి పూజారా? అవును, ఎన్నో ఏళ్ళగా ఆ పూజారికి పిచ్చుంది. నేను నా చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తున్నాను. వంశపారంపర్య వ్యాధట. ఈ పిచ్చి కుటుంబ కథని కొన్నేళ్ల క్రితం పిచ్చి పూజారి అనే పేరుతో సినిమా కూడా తీశారు. అదేమో 100 రోజులు ఆడింది. నమ్మలేకపోతున్నారు కదా. తనని చూస్తే పిచ్చోడని ఎవ్వరూ అనుకోరు. ఊరికే ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, అదిగో వినండి. ఆ వెంటనే నవ్వుతాడు. అదిగో విన్నారా? ఇదొక్కటే కాదు సార్, తరచూ గుడ్డలు చించుకొని పరిగెడతాడు. అందరినీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అడుగు అడుగు వచ్చేసాడు. ఏరా, పోరా పోరా, ఇంటికి పో. పాపం పాపం సార్, పూర్వీకులు చేసుకున్న కర్మ. ఒక్కొక్కసారి అతని పరిస్థితి చూస్తే గుండె బద్దలైపోతుంది. నా గుండె క్షణానికోసారి బద్దలవుతూ ఉంది. మీరు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అందుకే వాడికి ఇప్పుడు పిచ్చి ఎక్కువైంది. ఊరికే మనం ఇంటికి వెళ్ళాం. అదే బెటర్ అండి. నేను ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చేసాను. వెంటనే వేదిక రోషన్ల నిశ్చితార్థానికి ఏర్పాటు చేద్దాం. ఏంటి భయ్ పిలిచారు? బ్లేడ్, ఈ హత్యా ప్రయత్నం నన్ను చంపడం కోసం జరుగుంటుందని నా అనుమానం. పొరపాటున వేదిక వాళ్ళ నాన్నగారికి ఆ బుల్లెట్ తగులుంటుంది. మలేషియాలోని మన శత్రువుల్లో ఎవడో ఒకడో మన కోసం ఇక్కడికి వచ్చుంటాడు. జాగ్రత్తగా ఉండాలి. భాయ్, శత్రువులు ఎవరున్నారు? ఏ కేసు ఉంది? మనం అవన్నీ క్లియర్ చేసుకునే కదా ఇక్కడికి వచ్చింది.
హలో భాయ్. మీరిక్కడ ఓ ముఖ్యమైన విషయంగా మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నాను, అందుకే వెంటనే వచ్చేసాను. నేనిప్పుడు మీతో పర్సనల్గా కొంచెం మాట్లాడాలి. మీరు ఫీల్డ్ వదిలేసి వచ్చిన తర్వాత నాకు ప్రతి విషయంలోనూ కష్టాలు ఎదురయ్యాయి. నాకు కొన్ని కోట్లు నష్టం వచ్చింది. మీరు చివరిసారిగా నాకు డీల్ పూర్తి చేయాలి. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. కృష్ణ, డబ్బు గురించి కాదు, తెలుసు కదా, నేను అవన్నీ వదిలేసి కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను. మీరోసారి డీల్ ఏమిటో వినాలి భాయ్, ఆ తర్వాత మీరు నిర్ణయించుకోండి. ఒక మర్డర్. దామోదర్జీని చంపాలి. నిన్న దామోదర్ మీద హత్యా ప్రయత్నం చేసింది నేనే. కృష్ణ, బి కంపెనీస్ అన్నిటికీ అధిపతి దామోదర్జీ. మీరు ఖాళీ చేయించిన ప్రాపర్టీస్ అన్ని దామోదర్జీవే. బి కార్పొరేషన్, వేదిక కార్పొరేషన్, వాటన్నిటినీ చూసుకోవడానికి దామోదర్ నియమించింది స్వయంగా తన బావమరిదైన గోపీకృష్ణని. వేదికని ఒకవైపు ప్రేమిస్తూనే మరోవైపు తన ఎస్టాబ్లిష్మెంట్స్ ని సర్వనాశనం చేశారు మీరు. ఇవన్నీ నేను ప్లాన్ చేసినవి కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగాయి. బి కంపెనీస్ ప్రాపర్టీస్ మొత్తం నాకు కావాలి. అది నా పట్టుదల. అందుకు దామోదర్జీ మరణించాలి. ఇప్పుడు నా అధీనంలో ప్రాపర్టీస్ కోసం దామోదర్జీ కేసు వేశాడు. కేసులో ఆయన గెలుస్తాడు. అది జరగకూడదు. సో మీరు నాకు సాయం చేయాలి. మీరు ప్రారంభించిన వి కార్పొరేషన్ డీల్ని మీరే పూర్తి చేసి ఇవ్వాలి. ఎమోషనల్ కాకుండా ఆలోచించండి. మీకు ఇదేమీ కొత్త విషయం కాదు కదా. దీనివల్ల మీకు నష్టమేం లేదు. ఏ ఆటంకం లేకుండా హ్యాపీగా వేదికని పెళ్లి చేసుకోవచ్చు. మీరు రోజు ఇలాంటివి ఎన్నో డీల్స్ చేస్తారు. కొంచెం ఆలోచించండి. ఇందులో వచ్చే లాభం 50-50. మీకు లైన్ క్లియర్, నాకు లైన్ క్లియర్. దీంతో శాశ్వతంగా తేజ మాయమైపోతాడు. మీరిది చేయనంటే నేను ఇంకెవరి చేతనైనా సరే చేయించగలను. కానీ కేసు మీ మీదకే వస్తుంది. ఆ విధంగా పోలీసులకు ఇవ్వడానికి నా దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి. ముఖ్యమైన సాక్షి గోపీకృష్ణ. బెదిరింపు కాదు, నా అవసరం. ఇంకో దారి లేదు. సో రేపు సాయంత్రం 6 గంటల వరకు నేను వెయిట్ చేస్తాను. బాయ్. దామోదర్ గారు ఎలా ఉన్నారు? కృష్ణ, ఇక్కడ మీరు కూర్చోండి. అదేంటి సార్, నా ఫ్రెండ్కి ప్రమాదం జరిగిందని తెలిసాక వచ్చి పరామర్శించడం నా డ్యూటీ కదా. ఓకే, థ్యాంక్స్. చెప్పండి కృష్ణ, ఏమిటి విశేషాలు? విశేషం అంతా ఇక్కడే ఉంది కదా. వేదిక పెళ్లి గురించే కదా మీరంటున్నది. మంచి అలయన్స్ ఒకటి వచ్చింది. వాళ్ళ కుటుంబం అంతా నాకు నచ్చింది. అబ్బాయి కూడా మంచివాడు. మీరేం చెప్పద్దు, నాకన్నీ తెలుసు. మీకు తెలియనివే కొన్నున్నాయి. మీరేమంటున్నారు? ఇతనే కదా వేదికనిచ్చి పెళ్లి జరిపించాలని మీరు నిర్ణయించుకున్న రోషన్ వర్మ. కానీ ఇతను రోషన్ వర్మ కాదు, తేజ. తేజాభాయ్ అనే అండర్ వరల్డ్ క్రిమినల్. వాట్? చెప్పరా, చెప్పు. నేను నిరపరాధిని సార్. నా తలకి తుపాకీ గురి పెట్టి వాళ్ళు నా చేతి ఇదంతా చేయించారు. ఇక్కడున్న పిచ్చాడు గోపీకృష్ణ కానే కాదు. ఇక్కడున్న గోపీకృష్ణ గారికి పిచ్చేమీ లేదు. ఇదంతా వాళ్ళ పథకం. వేదిక మేడంని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు వేసిన ప్లాను కదా. అవును. అంతేకాదు సార్, రోషన్ కుటుంబంలో వాళ్ళందరూ క్రైమ్ రిపోర్ట్స్ లో నేరస్తులు. మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి, అందరినీ అరెస్ట్ చేసి బొక్కలో తోస్తాను.
ఆఫీసర్, అలా మీరు లాక్కు రావడానికి, ఇష్టానికి కొట్టడానికి తేజ ఏమీ వీధి రౌడీ కాదు. దామోదర్జీ ఎక్కడికి వెళ్లి దాక్కున్నా అతను వెతుక్కుంటూ వస్తాడు, వేటాడి పట్టుకుంటాడు. మనకు కావలసింది సాక్ష్యాధారాలతో వాడిని అంతం చేయడమని తెలుసుకోండి. శత్రువును అంతం చేసేటప్పుడు వేళ్లతో సహా పెకిలించాలి. కేవలం కొమ్మల్ని మాత్రం కొట్టేస్తే అది మళ్లీ పెరుగుతుంది. సో తేజ అంతం కావాలంటే అతన్ని ట్రాప్ చేయాలి. మనం పన్నే పద్మ వ్యూహంలోంచి బయటికి రాలేని విధంగా ఇరికించాలి. కానీ ఇదంతా సార్, మనం ఇది చేసి తీరాలి. చెయ్యక తప్పదు. ఇంకో మార్గం లేదు. అంత పెద్ద డేంజర్లో ఉన్నారు మీరిప్పుడు. కరెక్ట్గా చెప్పాలంటే క్రిటికల్ స్టేజ్. సార్, 1 minute. నేను పెళ్లికి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను. పెళ్లి కూతురు మీకు తెలుసు, వేదిక దామోదర్. వరుడు మలేషియాలో ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మోహన్ కృష్ణ గారి కొడుకు సంజయ్ కృష్ణ. కళ్యాణ మండపం అడ్రస్ అందులో క్లియర్గా రాసుంది. ఈ విషయంలో మీరేవైనా చేయాలనుకుంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం. దేనికైనా మేము రెడీ. ఈ పెళ్లి కాస్త కానివ్వండి, అందరిని ఈడ్చుకుపోయి లాకప్లో పడేస్తా. వీళ్ళ మొహాలకి జాయింట్ ఫ్యామిలీ. బాబు రోషన, బాధపడకు. కాస్త మనసు విప్పి మాట్లాడుకుంటే ఈ అపార్థాలన్నీ తొలగిపోవచ్చు. నువ్వెలాగైనా సరే ఓసారి వేదికని కలుసుకో. విషయం వివరంగా చెప్పు. నీకు ఇబ్బందిగా ఉంటే మేం వెళ్ళి మాట్లాడతాం. వద్దు, ఇకెందులో ఎవరు జోక్యం చేసుకోకండి. ఈ రోజుతో నేను అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. లాయర్ గారు, బాయ్. వీళ్ళు ఒక్కొక్కరికి ఎంత డబ్బు ఇవ్వాలో ఇచ్చేసి పంపించేయండి. నువ్వేమనుకుంటున్నావురా? నువ్విచ్చే ముష్టి డబ్బుల కోసం మేము ఇలా అన్నాం అనుకుంటున్నావా? ఒక్క విషయం అన్నయ్య ఉండు. రోషన్, కూలి డబ్బుల కోసం నటించడానికి మేము ఇక్కడికి వచ్చినా బంధాల విలువేమిటో మా అందరికీ తెలుసు. జీవితంలో ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. వాటి కోసం మేము ఎన్నో వేషాలు వేశాం. కానీ నీలాంటి బంధువున్న కుటుంబం కావాలని మేము కోరుకుంటున్నాం. ఒక్క నెల కలిసున్నా మనది కుటుంబం కాదంటావా? నువ్వు చెప్పు, ఇప్పుడు మేమేం చేయాలి? భాయ్, రేపా పెళ్లి జరిగే సమయంలో దామోదర్ని చంపి ఆ నేరాన్ని మీ మీదకు నెట్టేయాలని కృష్ణ ప్లాన్ అట. మలేషియాలో ఉన్న మన వాడొకడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఇక ఊరుకోకూడదు భాయ్. ఏంటో ఆలోచిస్తున్నావు? నీ వల్ల కాదండి చెప్పు, మేమే ఏదో ఒకటి చేస్తాం. వద్దు, ఏం చేయాలో నాకు తెలుసు. దీన్ని ప్రారంభించింది నేనే కాబట్టి ముగింపు కూడా నేనే ఇవ్వాలి. తాళి కట్టిన వెంటనే దామోదర్ గుండెల్లోకి బుల్లెట్ దూసుకుపోవాలి. ఓకే, ముందు వరుసలో కూర్చోవాలి. అభిజీ గారు, రండి. నేను పెళ్లి చూడడానికి వచ్చాను. రండి. రండి. ఏంటి కృష్ణ, పోలీసులు ఎవరూ రాలేదు? వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదా? డోంట్ వరీ సార్, ఇక్కడ పోలీసులు అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, నేనన్నీ మేనేజ్ చేస్తాను. షూర్ షూర్. ఓకే. ఫైన్. హలో సార్. బాగున్నారా? బాగున్నాను. అయ్యో, బాగా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయింది. హలో సార్. అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు. రమ్మన్నారా? 1 minute.
కృష్ణ ఏంటిది? ఆపండి. ఇప్పుడు తృప్తిగా ఉందా? ప్లీజ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీకేం కావాలి? మా ఆస్తా, మా డబ్బా, ఏం కావాలన్నా తీసుకోండి. కానీ ప్లీజ్ దయచేసి మమ్మల్ని బతకనివ్వండి. సాగర్, నిన్న దామోదర్ మీద హత్యా ప్రయత్నం చేసింది నేనే. వి కంపెనీస్ అన్నిటికీ అధిపతి దామోదర్జీ. మీరు ఖాళీ చేయించిన ప్రాపర్టీస్ అన్ని దామోదర్జీవే. వి కంపెనీస్ ప్రాపర్టీస్ మొత్తం నాకు కావాలి. అది నా పట్టుదల. అందుకు దామోదర్జీ మరణించాలి. కృష్ణ, ఇప్పుడు నా అధీనంలో ప్రాపర్టీస్ కోసం దామోదర్జీ కేసు వేశాడు. కేసులో ఆయన గెలుస్తాడు. అది జరగకూడదు. సో మీరు నాకు సాయం చేయాలి. దామోదర్జీని చంపాలి. యు బాస్టర్డ్! ఆస్తి కోసం, సంపద కోసమే అయితే నేనింత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న దామోదర్ని, కృష్ణని ఒక్క నిమిషంలో నేను కొనగలను. నేను కొన్నాను. ఒక ఇంటిని, కుటుంబాన్ని, బంధువుల్ని, అన్నిటినీ నేను డబ్బుతో కొన్నాను. నీకోసం. నేను కలలు కన్నా ఒక జీవితం కోసం. కానీ కలలు కనే అర్హత నాకు లేదని నువ్వు నాకు తెలియచేశావు. ఇక నుంచి రోషన్ వర్మ అనేవాడే లేడు. మీ ఎవరి జీవితాల్లోకి ఇకపై ఎప్పటికీ నేను రాను. ఐఎమ్ సారీ. నేను వెళ్తుంది ఈ ఇల్లు, ఈ కుటుంబం ఈ రోజు నుంచి నాకు సొంతం అనే నమ్మకంతో. మీరిక్కడే ఉండాలి, శాశ్వతంగా, ఒకే కుటుంబంగా. నేను తరచూ వస్తాను. నువ్వన్నట్టు ఇది నీ కుటుంబమే అయితే ఇది మీకోసం, మీ ఇద్దరి కుటుంబాలు కలిసి తీసుకున్న నిర్ణయం. రోషన్ వర్మ ఇక లేకపోవచ్చు, కానీ ఆ మంచి మనసు ఇక్కడుందిగా. రోషన్. నేను రోషన్ కాదు, తేజాని. నేను ఇక్కడున్న వాళ్ళంతా నా కుటుంబమో, నా బంధువులో కాదు.
నిన్నటి వరకు. ప్లీజ్. బ్లేడ్, బండి తీరా. ఓకే బాయ్. ఈ నగరం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది, కానీ ఆ ప్రశాంతత ఎంతో కాలం కొనసాగలేదు. తేజ మళ్ళీ అవతరించాడు. హలో, తేజాబాయ్ స్పీకింగ్. చెప్పు, ఎంతమందిని చంపాలి? చంపేశారు. అయ్యో, పిల్లి కరిచింది. దుంపతగా దీన్ని ఎందుకు ఎక్కించావురా?